మీరు గమనించారా? 35 ఇయర్స్ దాటిన తర్వాత మన బాడీ ఒక వింత మ్యాజిక్ చేస్తుంది. బరువు పెరిగితే చేతుల్లో పెరగదు, కాళ్ళలోనూ పెరగదు. కరెక్ట్‌గా తెచ్చి బొడ్డు దగ్గరే డిపాజిట్ చేస్తుంది. దీన్నే మనం ముద్దుగా మ్యాజిక్ ఫ్యాట్ అంటుంటాం. రైస్ మానేసినా తగ్గదు. గంటలు గంటలు వాకింగ్ చేసినా అస్సలు కరగదు. అసలు ఎందుకిలా జరుగుతుంది? ఇది మీ తప్పు కాదు. ఇది పక్కా హార్మోన్ సైన్స్. ఈరోజు ఈ మిస్టరీని ఛేదిద్దామా మరి? హలో మిత్రమా, ఐఎమ్ డాక్టర్ మధు, ఫౌండర్ ఆఫ్ స్మార్ట్ లేడీ. చాలా ఇయర్స్ గా డయాబెటీస్, పీసీఓఎస్, థైరాయిడ్ మరియు వెయిట్ గెయిన్ వంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలతో సతమతం అవుతున్న వేలాది మందికి నా న్యాచురల్ అండ్ సైంటిఫిక్ స్మార్ట్ లేడీ సిస్టమ్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తున్నాను. ఇప్పటికే 1000 మందికి పైగా మహిళలు తమ హెల్త్, ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్ ని సహజంగా తిరిగి పొందడంలో నా పర్సనల్ గైడెన్స్ తో సక్సెస్ అయింది. ఈ ఛానల్ ద్వారా సింపుల్ ఫీలింగ్ టెక్నిక్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మరియు లైఫ్ స్టైల్లో చేసుకోగలిగే చిన్న చిన్న మార్పుల గురించి నేను మీకు షేర్ చేస్తాను. గుర్తుంచుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఆ ప్రయాణంలో నేను మీకు తోడుండడమే నా లక్ష్యం. రాధిక అని నా పేషెంట్. ఆమెకి 39 ఇయర్స్. అప్పటి వరకు చాలా స్లిమ్ గా ఉండేది. కానీ ఒకరోజు తను చీర కట్టుకుంటుంటే అర్థమైంది నడుము దగ్గర ముడతలు వస్తున్నాయని. వెంటనే తను యుద్ధం ప్రకటించారు. డైట్, పొద్దున్నే ఓట్స్ తిన్నారు, రాత్రి పండ్లు మాత్రమే తీసుకున్నారు. జిమ్ లో చేరి గంటలు గంటలు కార్డియో చేశారు. బట్ రిజల్ట్స్ 3 months తర్వాత ముఖం మొత్తం పీల్చుకుపోయింది, చేతులు సన్నబడ్డాయి. కానీ బెల్లి మాత్రం నేను ఇక్కడే ఉంటా అని భీష్మించు కూర్చుంది. ఎందుకో తెలుసా? షీ వాస్ ట్రీటింగ్ ఏ హార్మోనల్ ఇష్యూ విత్ క్యాలరిక్ సొల్యూషన్. అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నెంబర్ 1, ఈస్ట్రోజన్ ఎగ్జిట్ అండ్ ఫ్యాట్ రీడిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఇన్ కేస్ లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఒక డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ లాగా ఫ్యాట్ ని హిప్స్ దగ్గర, థైస్ దగ్గర దాస్తుంది. కానీ 35 దాటాక పెరిమెనోపాజ్ స్టార్ట్ అయ్యి ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయి. అప్పుడు బాడీ కన్ఫ్యూజ్ అయ్యి ఫ్యాట్ ని నేరుగా పొట్ట దగ్గరకు షిఫ్ట్ చేస్తుంది. దీన్నే మెడికల్ టర్మ్స్ లో విజరల్ ఫ్యాట్ అంటాం. నెంబర్ 2, కార్టిజాల్, ది బెల్లీ బాస్. ఇది ఒక స్ట్రెస్ హార్మోన్. ఆఫీస్ టెన్షన్స్, పిల్లల చదువులు, ఫ్యామిలీ పాలిటిక్స్, వీటన్నింటి వల్ల కార్టిజాల్ పెరుగుతుంది. ఈ హార్మోన్ కి ఒక పిచ్చి అలవాటు ఉంది. ఇది ఫ్యాట్ ని ఎనర్జీ లాగా పొట్ట చుట్టూ దాచి ఉంచుతుంది. దీన్నే స్ట్రెస్ బెల్లీ అంటాం. నెంబర్ 3, ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీరు షుగర్ తిన్నా తినకపోయినా వయసుతో పాటు మీ ఇన్సులిన్ బద్ధకస్తుడు అయిపోతాడు. తిన్న ఆహారం కండరాల్లోకి వెళ్లకుండా నేరుగా పొట్ట దగ్గర ఒక టైర్ లాగా మారిపోతుంది కదా. నెంబర్ 4, సర్కోపీనియా. 30 ఇయర్స్ తర్వాత ప్రతి దశాబ్దానికి ఒక్కసారి మన మస్కులర్ స్ట్రెంగ్త్ 3 to 5% తగ్గిపోతుంది. అంటే కండరాలు తగ్గితే మీ మెటబాలిక్ రేట్ పడిపోతుంది. మీరు పావు కప్పు రైస్ తిన్నా అది పొట్టకే వెళ్తుంది. మనం ఫేస్ క్రీమ్లు కొనేటప్పుడు యాంటీ ఏజింగ్ అని వెతుకుతాం కదా, అలాగే పొట్టకి కూడా ఒక క్రీమ్ రావాలి. దాని పేరు యాంటీ స్ట్రెస్ అండ్ డోంట్ వరీ క్రీమ్ అని కదా. ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ అనేది కేవలం ఫుడ్ ప్రాబ్లం కాదు, అదొక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. దీన్ని రీసెట్ చేద్దామా? నెంబర్ 1, ప్రోటీన్ ఈస్ కింగ్. ఇది సర్కోపీనియాని ఆపుతుంది. ప్రతి పూట పప్పు, గుడ్లు లేదా పనీర్ ఉండాల్సిందే. నెంబర్ 2, స్టాప్ ఓన్లీ కార్డియో. కేవలం వాకింగ్ సరిపోదు. వారానికి 2 రోజులు బరువులు ఎత్తండి. రెసిస్టెన్స్ ట్రైనింగ్, అప్పుడే మెటబాలిజం పెరుగుతుంది. నెంబర్ 3, సర్కాడియన్ ఫాస్టింగ్. అంటే సాయంత్రం 7 లోపు డిన్నర్ ఫినిష్ చేయాలి. 14 hours గ్యాప్ ఇస్తే ఇన్సులిన్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. నెంబర్ 4, స్లీప్ ఈస్ మెడిసిన్. రాత్రి 11 to 2 మధ్యలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మీ ఫ్యాట్ బర్నర్. ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపోండి. మీరు కూడా రాధిక లాగే ఫీల్ అవుతున్నారా? డైట్ చేస్తున్నా పొట్ట తగ్గట్లేదా? కింద కామెంట్ లో ఎస్ బెల్లీ అని టైప్ చేయండి. ఒకవేళ మొత్తం బాడీ వెయిట్ పెరుగుతుంటే ఫుల్ బాడీ అని కామెంట్ చేయండి. మీ రియాక్షన్ బట్టి నేను నెక్స్ట్ వీడియోలో స్పెసిఫిక్ డైట్ ప్లాన్ ని డిజైన్ చేసి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. వీడియోని మీ గ్యాంగ్ లో ఉన్న రాధికలందరికీ షేర్ చేయండి. ఇది బెల్లీ షేమ్ కాదు, ఇది బెల్లీ సైన్స్. న్యాచురల్ హార్మోన్ రీసెట్ కోసం ఇప్పుడే ఫాలో చేసుకో మిత్రమా.